సూర్యదేవుని యొక్క అద్భుత కథ తెలుసుకుందాము ఇప్పుడు. ఒకప్పుడు ఒక రాజ్యంలో ఉదయం రావడం ఆగిపోయింది. రోజులు గడుస్తున్నాయి కానీ సూర్యుడు ఉదయించడమే మానేశాడు. చుట్టూ చీకటే. చీకట్లోనే జీవితం. పంటలు ఎండిపోయాయి. మనుషులు బలహీనులయ్యారు. అప్పుడు ఒక పేద బాలుడు ఒక ఋషిని అడిగాడు, సూర్యుడు ఎందుకు రావడం లేదు అని. ఆ ఋషి ఇలా చెప్పాడు, మనుషులు కృతజ్ఞత మరచిపోయారు. సూర్యున్ని దేవుడిగా కాదు, సాధారణంగా తీసుకుంటున్నారు అని ఋషి సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు బాలుడి మనసును తాకాయి. అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం ఆ బాలుడు తూర్పు దిశగా నిలబడి కళ్ళు మూసుకుని ఒకే మాట చెప్పేవాడు, నువ్వు లేకపోతే మాకు జీవితం లేదు ప్రభు అని. ఆ మాటలు సూర్యుని వరకు చేరాయి. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆకాశం ఎర్రగా మెరిసింది. సూర్యుడు ప్రకాశంతో ఉదయించాడు. ఒక సూర్యకిరణంతోనే రోగాలు తగ్గాయి. పంటలు పచ్చగా మారాయి. మనుషుల్లోకి శక్తి తిరిగి వచ్చింది. సూర్యదేవుడు ఇలా అన్నాడు, నన్ను ప్రార్థించే వాళ్ళకన్నా ఎక్కువగా నన్ను గౌరవించే వాళ్ళకే జీవితంలో నిజమైన వెలుగు ఉంటుంది అని సూర్యదేవుడు సమాధానమిచ్చాడు. ప్రతి ఆదివారం ఉదయం 1 నిమిషం తూర్పు దిశగా నిలబడి ఓం సూర్యాయ నమః అని జపించండి. ఆ 1 నిమిషం మీ జీవితాన్నే మార్చగలదు. ఓం సూర్యాయ నమః. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలా సూర్యదేవుని కృప కోసం ఓం సూర్యాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.